ప్రస్తుతం మనం హనుమంతరావు సార్తో ఉన్నాము. సార్ గురించి పరిచయం అక్కర్లేదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. సార్ నమస్తే సార్. ఇవాళ ఏదైతే అమరవీరుల స్తూపం నుంచి ఈడీ ఆఫీస్కు ఎందుకు పోతున్నామంటే, రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా సెబీలో మాధవీపురి అదానికి లాభం చేసింది, ఇది బయటికి రావాలి. అదే కాకుండా ఆయన భర్త కూడా ఇతర దేశాలలో ఇది పరిచయాలు, భార్యకున్న అవకాశం తీసుకొని భర్త కూడా ఇవన్నీ బయటికి రావడానికి జేపీసీ పెట్టమన్నారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ. కానీ అది పెట్టలేదు, కావాలని అవాయిడ్ చేసిండ్రు. ఎందుకు వాస్తవాలు బయటకు వస్తాయి. మేము చేసేది ఏంటంటే దేశ ప్రజలకు తెలియాలి, అదాని ఈజ్ ఓన్లీ ఫర్ కార్పొరేట్ సెక్టర్. పెద్ద పెద్ద కోటీశ్వర్లకే లాభం చేస్తున్నాడు, పేదవాన్ని భూమిలో తొక్కుతున్నాడు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచిన పేద ప్రజల భావాలు తెలుసుకుని, బాధ తెలుసుకొని వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితినా హిస్సేదార్ యుద్ధిబాగ్. ఇప్పుడు అదానీలకు కంపెనీలకు కోటీశ్వర్లకే లాభం చేస్తుండు, పేదవానికి ఆయన ఓబీసీ ఉండి కూడా ఏం చేయలేదు. కాబట్టి దేశ ప్రజలకు తెలియడానికే ఈ కార్యక్రమం, అది పాయింట్. ఎన్డీఏ ప్రభుత్వం వారికి సహకరిస్తుందా ఈ కుంభకోణానికి? కూటమి కంప్లీట్గా ఇది జేపీసీ పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది. భారతదేశంలో ఒక విప్లవం వస్తుంది అనేది నా ఉద్దేశం. అది దావోస్ పర్యటనలో అదాని పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నట్టు ప్రకటించారు. దీనిపైన ఏంటి? పెట్టుబడులు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, కానీ లాభాలు తీసుకోవడానికి సెబీని ఎట్లా ఉపయోగించుకుంటా అనేదే మా పాయింట్. బిజినెస్ మ్యాన్ కెన్ గో టు ఎనీవేర్, వేర్ ఎవర్ he get opportunity. For that purpose we will get employment and development. And after Revanth Reddy became a chief minister, he want to more employment should be there, more industry should come, downtrodden people get opportunity in the industry. That's why he has gone to America, other countries also, and he is helping there. Anybody can come to industry. For that purpose అదాని తోటి దోస్తే ఎట్లా అంటారు? మరి మీరు గతంలో చేసిన అదాని చేసిన తప్పులో మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ సెబీ దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఎందుకు వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలా లేదా? కనుక వాళ్ళకు దుర్బుద్ధి ఉన్నది, పేద ప్రజల గురించి వారికి ఆలోచన లేదు. ఎవరు డబ్బు సంపాదించుకుంటే వానికి సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ విధానం. ఏ పేదవానికి అన్యాయం జరిగితే రాహుల్ గాంధీ వాళ్ళ వెనకాల ఉంటారనేదే ఇది ఇవాళ జరిగే ఏది సెబీ ఇష్యూను. మన ఇక్కడి నుంచి ఆర్థిక సంస్థ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అయిపోయి, అందుకే ఈ అదాని మెగా కుంభకోణం పైన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించట్లేదు అంటున్నారా? దానికి మీరు ఉంటారు కదరా భయ్, అమ్మే దిల్ మే జగా చాయి అన్నాడా లేదా? ఏడా గజ్వేలీలో నరేంద్ర మోడీ ముజే కుచ్ నహీ చాయి, ఆప్కే దిల్ మే జగా చాయి అన్నోడు ఇలా మాట్లాడితే అందరికీ తెలియదా? అప్పుడు దిల్ మే జగా చాయి, ఇప్పుడేమో నరేంద్ర మోడీ. ఎప్పుడు అడ్జస్ట్ అవుతుందో? అన్ని బిల్లు సపోర్ట్ చేసిండ్రా లేదా? నరేంద్ర మోడీ బిల్లు 3 తలాక్ అన్నిట్లో చేసిండ్రా లేదా? 370లో సపోర్ట్ చేసిండ్రు కదా. కనుక వాళ్ళు డబల్ గేమ్ ఆడతారు. మేము ఆడేది సూటి గేమ్ ఒకటే, ప్రజలకు ఉపయోగపడి పేద ప్రజలను పైకి తెచ్చేదే రాహుల్ గాంధీ ఆలోచన. రైట్. థ్యాంక్ యూ.